ఒకరోజు నల్లటి మేఘాలతో కమ్ముతాయి. గాలులు గట్టిగా వీస్తూ ఉంటాయి. ఒక చిన్న పక్షి ఆకాశంలో గందరగోళంగా ఎగురుతూ ఉంటుంది. ఆ చిన్ని పక్షి అంటుంది, ఉష్! నాకు తల దాచుకునే చోటు ఎక్కడా లేదా? చాలా ఆకలి వేస్తుంది అని అనుకుంటుంది. చాలా అలసిపోయాను అని అనుకుంటుంది. అలా వర్షం ఇంకా కురుస్తుంటుంది. అలా వెళ్తుండగా పక్షికి కొంచెం దూరంలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ పక్షి అనుకుంటుంది, అమ్మ, నాకు తల దాచుకునే చోటు కనిపించింది అని అనుకుంటుంది. మెల్లగా ఆ చెట్టు దగ్గరకు వెళ్తుంది. అప్పుడు చిన్న పక్షి చెట్టు కొమ్మల్లో తల దాచుకుంటుంది. అప్పుడు పక్షి ఊపిరి పీల్చుకుంటుంది. పక్షి చెట్టుతో అంటుంది, ధన్యవాదాలు చెట్టమ్మ. నువ్వే లేకపోతే నేను పూర్తిగా తడిసిపోయేదాన్ని అని చెట్టుతో అంటుంది. పక్షి బాగా వణుకుతూ చెట్టులతో అంటుంది, కానీ ఆకలితో ఉన్నాను, ఎక్కడా గింజలు లేవు అని అంటుంది. ఈ వర్షము కారణంగా నేల మీద గింజలు కూడా తడిచిపోయాయి. అప్పుడు చెట్టు తన ఆకులు కొంచెం రాలిస్తుంది. ఆ ఆకుల మీద చిన్న చిన్న పురుగులు, నీటి చుక్కలు ఉంటాయి. ఆ చెట్టు అంటుంది, నా దగ్గర ఇంకేమీ లేవు అని అంటుంది. ఆ పక్షి ఆనందంతో ఆకలి మీద ఉన్న పురుగులు తినడం మొదలు పెడుతుంది. కొంచెం సేపు అయ్యాక వర్షం ఆగిపోతుంది. ఆకాశం నీలి రంగులకి మారిపోతుంది. పక్షి తన రెక్కలు చారిస్తుంది. చెట్టుతో అంటుంది, నీ వల్లే నేను ఎగరగలుగుతున్నా. నువ్వే ఒక చెట్టు కాదు, నా పెద్ద మిత్రుడివి అని పక్షి చెట్టుతో అంటుంది. చెట్టు నెమ్మదిగా ఊగుతూ, మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, నా నీడ నీకు ఎప్పుడూ ఉంటుంది అని అంటుంది. పక్షి సంతోషంతో ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు చెట్టు అంటుంది, నీకు ఎవరూ లేరా అని అంటుంది. పక్షి అంటుంది, అవును, నాకు ఎవరూ లేరు అని అంటుంది. చెట్టు అంటుంది, అవునా, అయ్యో అంటుంది. చెట్టు అంటుంది, ఎక్కడికి వెళ్తున్నావు మరి అని అంటుంది. పక్షి అంటుంది, ఎక్కడికో వెళ్ళిపోతా అని అంటుంది. చెట్టు అంటుంది, ఎక్కడికో ఎందుకు, నా దగ్గరే ఉండిపో అని అంటుంది. పక్షి అంటుంది, అవునా, సరే ఉండిపోతా అని అంటుంది. అలా చెట్టు పక్షి ఇద్దరూ కలిసి ఉంటారు.